welcome to our channel VL Reactions. So మనం వచ్చేసి అరుంధతి పార్ట్ 1 చూసాం అన్నమాట. సో ఫుల్ స్ట్రాంగ్ అన్నమాట అది. సో ఇంట్రొడక్షన్ వచ్చేసి అండ్ తను అంటే మన సోను సూద్ గారు ఎలా గోస్ట్ అయ్యారు, సో ఆ ఇంట్రొడక్షన్ ఇచ్చారనమాట. మెయిన్ మ్యాడ్ ఆ మ్యూజిక్. వావ్ వావ్ నైస్. నమస్కారం ప్రసాద్ గారు. రాజు గారు నమస్కారం. మీ అమ్మాయి మెహందీ ఫంక్షన్ చాలా గ్రాండ్ గా చేశారు. ఒక్కగానో కూతురు, అప్పుడే మా అరుంధతి పెళ్లికి వెళ్ళిందంటే నమ్మలేకపోతున్నాడండి. ఇదే ఉంది రాజు గారు, రేపు మా అరుంధతి పెళ్లి మా బావ హైదరాబాద్ అంతా అదిరిపోయేలా చేస్తాడు చూడండి. అంటే మీ అందరికి పూజకి టైం అవుతుందని పంతులు గారు తొందర పెడుతున్నారు. అలాగా మహాలక్ష్మి ఏమండి, వ్రతానికి టైం అయింది అంటున్నారు. అరుంధతి ఎక్కడ? పైన సిద్ధం చేస్తున్నారండి. అమ్మ అరుంధతి, Wow. Oh my god. Cute smile, cute smile. Super. Mainly eyes. हो गया flat. బింద పండై పరువానికొచ్చింది, నా ఆకలి తీర్చే వయసు నీకొచ్చేసింది. కొంచెం కొంచెం నలుపుతూ నీ సారం మొత్తం పీల్చేయాలి. రప్పిస్తా, నిన్ను గద్వాలకి రప్పిస్తా. త్వరగా 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 కానివ్వండి. సాయంకాలం 4 గంటలకల్లా హైదరాబాద్ వెళ్ళాలి. ఒక్క పని కూడా తెలుసు అవ్వలేదు. మా జేజమ్మ గారు తగలంటే అరుంధతమ్మ గారికి ఎంతో ఇష్టం. వాసికల నగలు తప్పకుండా తీసుకెళ్ళాలి. ఉన్నాయి ఉన్నాయి. He's trying to. Like a orange. కదా వీటికి కదా. అలాగా నువ్వేం కంగారు పడుతున్నానమ్మా, మేము వెంటనే బయలుదేరుతున్నాం. వద్దమ్మా, పూజారి గారు నిన్ను పొలి మీద దాటద్దని చెప్పారుగా, మేము వెళ్ళి తీసుకొస్తాం. అక్కడ తాతయ్య ఎలా ఉన్నాడో నాకు కంగారుగా ఉంది. ఇప్పుడే పట్టింపులేంటి? రప్పించానే, తిరిగి నిన్ను ఈ గద్వాల పొలి మీద దాటి వెళ్ళనివ్వను. మీరింకా చిన్న పిల్లాడు అనుకుంటున్నారా ఉరుకులు గెంతులు వేయడానికి? అబ్బాయి లేదండి, నేను ఉరకలేదండి, గెద్దలేదండి. మరి ఎవరైనా తోసేశారా? అలాగే అనిపించిందండి, కానీ చూస్తే పక్కన ఎవరు లేరండి. అసలు మీరు ఇక్కడ ఎందుకు ఉండాలి? వెంటనే మాతో హైదరాబాద్ బయలుదేరండి. మేము కూడా అదే చెప్తున్నామమ్మా, వింటేగా. మధ్యలో నువ్వు మాట్లాడతావేంటి? మధ్యలో నువ్వు మాట్లాడతావేంటి? అది కాదండి. ఏంటి కాదు? మరి ఏంటి మరి? ఇక్కడ మన భూములు, మన సంస్థానం, మన మీద ఆధారపడ్డ వాళ్ళందరినీ నేనే చూసుకోవాలి కదండి. వీళ్ళందరినీ చూసుకోవాలంటే ముందు నీ ఆరోగ్యం బాగుండాలని చెప్పాను. చెప్పారు. మరి అదిగా నేను చెప్పారు. కూరుకునేది లేదు. వెంటనే బయలుదేరు. పద బయలుదేరాం. బయలుదేరమని చెప్పాను. చెప్పారు. మరి వెళ్ళు. మా చిట్టోడు ఎంత పెద్దోడైనా వాళ్ళ అమ్మ జేజమ్మ ముందు అప్పుడు ఇప్పుడు చిన్నోడే. చంద్రమా బాగున్నావా? బాగున్నాను తల్లి.
నీ పెళ్లికి ముహూర్తం పెట్టుకుని తొలిసారిగా నీ సంస్థానానికి వచ్చావు కదమ్మా. జేజమ్మ దీవెనలు తీసుకోమ్మా. అలాగే చంద్రమా. ఈ వంశంలో పుట్టే తొలిచూరు ఆడబిడ్డకి నా పేరే పెట్టండి. నేనే మళ్ళీ పుట్టానని నమ్మండి. అమ్మా, మళ్ళీ పుట్టి ఈ సంస్థానంలో అడుగు పెడతానన్న నీ మాట నిలబెట్టుకున్నావమ్మా. నిలబెట్టుకున్నావు చంద్రమా. నిలబెట్టుకున్నావు చంద్రమా, జేజమ్మ ఎక్కడూ లేదు, ఎప్పటికీ మనతోనే ఉంటుంది. ఉందమ్మా, ఎప్పుడు మాతోనే ఉంది. సుశీలా సుశీల కోట్లో ఉంది. సుశీలా సుశీల కోట్లో. సుశీలా తను తీసుకురావాలి. అతను భయపడుతుంది. తీసుకురావాలి. సుశీల కోట్లో ఉందిరా, సమాధిలో ఉందిరా. తను బయటికి తీసుకురావాలరా. ఏంటి రమణ ఎలా అయిపోయాడు? మీ లగ్న పత్రిక తీసుకొస్తుంటే మన కోట దగ్గర కారుకి యాక్సిడెంట్ అయింది. మరి సుశీల అంటున్నాడు, వాళ్ళ ఆవిడకేమైంది? ఏమైందో తెలియదమ్మా. మరి వైద్యం ఏం చేయించట్లేదా? ఇక్కడ ఇలాంటి చేష్టలకి గాలి లక్షణాలకి వైద్యం చేసే ఫకీర్ ఒకతడు ఉన్నాడు. ఇవాళ అతని దగ్గరికి పంపిస్తున్నానండి. ఫకీరా? నమస్కారం ఫకీరయ్య. నమస్తే. నువ్వు ముసల్మాను కదా, పంచాల్సిన గుడి దగ్గర పంచుతున్నావేంటి? వేదాల్లో దేవుళ్ళు వేరు గాని వాళ్ళు పుట్టించిన ఆకలి మాత్రం ఒక్కటే. ఆకలన్న వారికి ఎప్పుడైనా ఎక్కడైనా పెట్టచ్చు. రమణమ్మ ఏ ఖావ్ ఖావ్ సబ్ లోగ్ బిందాస్ ఖావ్. ఏ రమణ ఆజకల్ నరేల్ కా భావ్ క్యా? సాయిబయ్య అర్ధరాత్రి బాబు ఉలికి పడ్డాడు, అప్పటి నుంచి ఉచ్చపోయట్లేదు. పక్క తడిపి వయసులో బిడ్డని ఒంటరిగా వదిలేసి నువ్వు మొగుడు కన్నా పడుకుంటే ఉలిక్కి పడరా? సూకరో బచ్చా, సూకరో బచ్చా, సూకరో బచ్చా, సూకరో సూకరో బచ్చా, సూకరో. సైతాన్ ఉచ్చపోసుకుపోయాడు. చల్చా. అల్లా అచ్చా కరేగా, బజరంగ్ బలి రక్షా కరేగా. తీస్తారే సైతాన్. దీన్ని ప్రేమించినోణ్ణి ఇది పెళ్లి ఒప్పుకోలేదు, అందుకే ఎండ్రి తాగి చచ్చా. దయ్యాన్ని కూడా లవ్ స్టోరీ ఉందా? रहम करो अल्लाह. चलो चलो जाओ अंदर चलो. बिस्मिल्लाहिर्रहमान रहमान दुश्मन को दुश्मन को అది అల్లా రక్ష. క్షుద్ర పిశాచాలు ఆ గీత దాటలేవు. అందరికీ ఇది అల్లా ఆలయం. ఇలాంటి దయ్యాలకు ఖైదు. వీడేంటి పిచ్చోళ్ళ ఉన్నాడు? లేదమ్మా, అతను చాలా గొప్పవాడు. బిస్మిల్లాహిర్ రహమాన్ రహమాన్ యా అలీ. వెళ్ళు. బిస్మిల్లాహిర్ రహమాన్ రహమాన్ యా అలీ. తాత్ దుష్మన్ ए करीम जी,
आज रात इस झाड़ी को स्मशान में भू स्थापित करो। अच्छा जी। సుందరమ్మ అయ్యా बच्ची को ले जाओ। అలాగేనయ్యా. సుర్మ కంటికి పెట్టు, భస్మం నీళ్ళలో కలిపి తాగించు. అయ్యగారు పంపారయ్యా. ఆగో ఊరుకోవడం కాదు, సుశీల ఆ కోటలో ఉంది, అక్కడికి తీసుకెళ్ళమంటే ఇక్కడికి తీసుకొచ్చారు. నేను వస్తాను కదా. మీరు రండి. నీకు పూజ చేసి దిష్టి దించుకున్నాక వెళ్దాం. సరే సరే అలాగే అలాగే సమాజం బద్దలు కొట్టాలి. వదలండి. ఏం నువ్వు చేసేది? మా చిన్నమ్మ గారు చావ బాతడం, టార్చర్ పెట్టడం వైద్యమా? మనిషి బ్రతకాలంటే పట్టిన దెయ్యం వదలాలి బెట్టి. దెయ్యం వదలాలంటే దెబ్బ గట్టిగా పడాలి. నాకేమైనా సరదాన కొట్టాడా? ఈ రోజుల్లో కూడా దెయ్యాలున్నాయని ఇంకా నమ్ముతున్నావా? దేవుడు ఉన్నాడని నమ్ముతావా? నమ్ముతాను. అయితే అప్పుడు దెయ్యం ఉందని కూడా నమ్ము. ఏది దెయ్యం నాకు చూపించు. నొప్పిగా ఉందా? నొప్పుని చెప్పాడుగా. ఇది నొప్పి చూపించు, ఈ గాలి చూపించు, నీ ప్రాణం చూపించు. కనపడనివన్నీ అబద్ధాలు కావు, కనిపించవన్నీ నిజాలు కావు అని మీ ఖురాన్లో చెప్పారా? మన భగవద్గీతలోనూ చెప్పారు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ పరిహార్యర్థే న త్వం శోచితుమర్హసి. నీ కాశితాడు నిజమైతే ఈ ఫకీర్ కట్టే తాయితో నిజం, నువ్వు కొట్టే కొబ్బరికాయ నిజమైతే నేను కట్టే నిమ్మకాయ నిజం. దేవుడు ముందు ఇది నిజమైతే దయ్యానికి నిజం. మతిస్థిమితం లేని వాడిని గొట్టును బాన్నట్టు బాతున్నావేంటి? వీడు చాలా ప్రమాదంలో ఉన్నాడు. వీడిక్కడుంటే ప్రమాదం. ప్రమాదంలో ఉన్నది వాడు కాదు, నువ్వు. నీ చుట్టూ చాలా ప్రమాదం పొంచి ఉంది. నన్ను నమ్మిద్దాం అనుకుంటున్నావా? కానీ నేను చెప్పేది నిజం. నీ నాటకాలు నా దగ్గర సాగవు. వెళ్ళిపో, వెంటనే వెళ్ళిపో, ఈ ఊరు నుంచి వెళ్ళిపో. అమ్మా, పక్కిరయ్య అంత గట్టిగా చెప్తున్నాడంటే ఏదో కారణం ఉంటుంది. నువ్వు ఊరుకో. అది కాదమ్మా. చంద్రమా, నువ్వు ఊరుకో. చంద్రమా, తీసుకుపదండి. ఈ సీన్లో అండ్ మనకి చాలా చూపించారు అనమాట. ఫస్ట్ వచ్చేసి ఐ థాట్ తను బయటికి రాలేకపోయా అనుకున్నా, బట్ హీ కేమ్. బట్ తను ఒక మెంటల్ స్టేజ్లో ఉన్నాడు అనమాట. బికాస్ ఆఫ్ తన వైఫ్ అక్కడ మిస్ అయిపోయింది, సుశీల వాజ్ దేర్ అని ఆ కోర్టులో ఉన్నాయి, అది ఇది అని చెప్తున్నాను. సో అండ్ స్టార్టింగ్ వచ్చేసి మన అరుంధతి గారు ఇందులో క్యూట్ అండ్ మోడర్న్, అసలు సూపర్గా ఉందన్నమాట అరుంధతి గారు ఇందులో. అండ్ మన అనుష్క గారు అందులో. అండ్ ఆ తర్వాత సో తను బయటకు వచ్చారో లేదో బట్ ఐ డోంట్ నో. బట్ తేజమ్మ అనుష్క సో 4th జనరేషన్లో సో మళ్ళీ తను పుట్టింది అంటున్నారు, సో అరుంధతి అని. సో అండ్ ఇక్కడ చాలా క్యూట్ మూమెంట్ అనిపించింది ఒక సీన్లో. ఏంటంటే అండ్ తను వాళ్ళ మదర్తో విన్నట్టే సో తిను కూడా తన వాట్స్ ఇట్ కాల్డ్ గ్రాండ్ డాటర్ని అలాగే వింటున్నారు అనమాట. సో హౌ క్యూట్ అనిపించింది ఆ మూమెంట్లో. అండ్ నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సో హీఈస్ నాట్ ద పర్సన్ వాజ్ ఇన్ డేంజర్, యు ఆర్ ద మెయిన్ పర్సన్ అని చెప్పనేసరికి వావ్. సో అది చాలా ఇంటెన్స్గా ఉందన్నమాట. సో చూద్దాము. సో ఆల్రెడీ చెప్పారు నువ్వు మెయిన్ పర్సన్ డేంజర్గా ఉంది అని. సో లెట్స్ సీ ద నెక్స్ట్ పార్ట్ చూసి తెలుసుకుందాం. ఇలాగే మంచి వీడియోస్ తీయాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ VL Reactions. Take care. Bye bye.